భాషల్లో ఏదైనా సినిమా హిట్ అయితే చాలు దాని రీమేక్ రైట్స్ కోసం టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ క్యూ కడుతుంటారు. ఎవరైనా సీనియర్ డైరెక్టర్స్ ముందు చూపుతో ఈ హక్కులు సొంతం చేసుకుంటే వారికి ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి మరీ దక్కించుకోవడానికి కొందరు నిర్మాతలు కూడా వెనకాడరు. తాజాగా తమిళ చిత్రం నేరం విషయంలో అదే జరిగింది. ఈ సినిమా రీమేక్ హక్కుల్ని 2 ఏళ్ల క్రిందటే దాసరి నారాయణరావు సొంతం చేసుకున్నారు. తన కొడుకు అరుణ్ కుమార్ హీరోగా దీన్ని రీమేక్ చేయాలని అనుకున్నారు దాసరి. పునరాలోచించి ఈ కథ తెలుగు ప్రేక్షకులకు ఎక్కదనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. అయితే చిత్రంగా దాసరి నుంచి నేరం హక్కుల్ని ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత అనిల్ సుంకర తీసుకుని తన మిత్రులతో కలిసి రన్ పేరుతో రీమేక్ చేశాడు. సందీప్ కిషన్, అనిషా ఆంబ్రోస్ హీరో హీరోయిన్లుగా దీనిని భారీగా తీసి హోలీ కానుకగా విడుదల చేశారు. అయితే నిర్మాతల ఆశలపై నీళ్లు చల్లుతూ ఈ సినిమా పరాజయం పాలైంది. దీంతో కథల ఎంపిక విషయంలో దాసరి జడ్జిమెంట్స్ ఫెయిల్ అవ్వదనే కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనే నమ్మకం ఉంటే దాసరి ఎప్పుడో రీమేక్ చేసేవారని, ఆయన పక్కన పెట్టేసిన కథను మొండిగా తెరకెక్కించిన రన్ నిర్మాతలు చేతులు కాల్చుకున్నారని ఫిల్మ్ పండిట్స్ చెప్తున్నారు. మరి ఈ కామెంట్స్కు రన్ టీం ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి.